కానీ గ్రేట్ సార్. ఒకటి ఏంటంటే మీరు ఏదో ఖాళీగా ఉన్నాను, రిటైర్డ్ లైఫ్ అది ఇది అంటున్నారు, కానీ యూఆర్ హైలీ కంప్లీట్లీ అహెడ్ ఆఫ్ అది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. చెప్పానుగా మీకు, పాలిటిక్స్ అనేది నా ప్యాషన్. నేను బై చాయిస్ వచ్చాను తప్ప పరిస్థితులు అలా వచ్చేయండి, పేదలను చూసి కంట తడిపెట్టాను, నా కళ్ళమ్మ నీళ్ళు తిరిగి వాళ్ళకి ఏదో చేయాలని వచ్చాను, ఏమీ కాదు. నాకు ఇంకే పని చేత కాదు. చిన్నప్పటి నుంచి ఇది పిచ్చ పట్టింది. ఆ పిచ్చకు లక్కీగా పిచ్చని ఇంకొన్ని రోజులు కొనసాగించాలంటే చచ్చే వరకు ఉంటుంది పోదాం అంటే కాదు. ఇప్పుడు అంటే ఒక క్రమంలో కొనసాగించాలంటే ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తాను మీకు. 2019లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆప్షన్ ఏ బీజేపీ, ఆప్షన్ బి కాంగ్రెస్, ఆప్షన్ సి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆప్షన్ డి మీరు ఎంత మొహం చిట్లిచ్చినా టీడీపీ, ఆప్షన్ ఈ ఇండిపెండెంట్గా, ఆప్షన్ ఎఫ్ నన్ ఆఫ్ ది అబోవ్. ఏ పరిస్థితిలో ఉంటారు? ఆప్షన్ ఎఫ్ మీరే ఇచ్చారు కదా, నన్ ఆఫ్ ది అబోవ్. ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఎఫ్ కూడా ఇచ్చేసారు కాబట్టి కాదు. బట్ ఎందుకలా వచ్చే వార్తలు అంటే మొన్న మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీడియా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఏదో కొత్త విషయం వస్తే అట్రాక్టివ్గా చూస్తారు. రే అరుణ్ కుమార్ చేరిపోయేటని ఎస్ఎంఎస్లు ఇచ్చేసుకుని చూసుకోండి అంటే టక్టకా ఛానల్ పెట్టి చూస్తారు చేరిపోయింది. ఇప్పుడే ఎవరో పంపాడు వస్తుంటే చూసాను, 14th చేరిపోతున్నాడని ఒక ఇండిపెండెంట్ వెబ్సైట్లో పెట్టేట. 14th కాదు, రేపు 21st చేరిపోతున్నాడు. కింద ఎవడో కౌంటర్ ఇచ్చాడు, నాతో మాట్లాడి నేనే మాట్లాడాను. మీకోసం ముహూర్తాలు కూడా చూస్తున్నారు వాళ్ళు, మంచి రోజు చూసి. దీంట్లో దాపరికాలు ఏముండవుగా, ఎలాగో వచ్చాక తెలుస్తుంది. అంటే దొంగల మూట కాదు కదా ఇది, సీక్రెట్ పబ్లిక్ గానే చేరాలి. అందుకని చేరితే అందరికీ తెలుస్తుంది. అసలు అంటే ఎలా ఉంటుందంటే 2019 పరిస్థితి రసవత్తరంగా ఉంటుంది కదా రాజకీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్. ఏమో 2 పార్టీలే ఉంటాయి. మళ్ళీ ఈ 2 మూడో పార్టీకి అవకాశం అయితే నాకు పవన్ కళ్యాణ్కి మంచి అవకాశం ఉంది. అయితే మొన్న పరిస్థితిలో కొంత వీక్ అయ్యాడు. ఇంకా 3 ఏళ్ళు ఉందని, టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ రైట్ నౌ హౌ థింగ్స్ విల్ బి అని చెప్పి వెయిట్ చేద్దాం. బట్ వీ విల్ వెయిట్ ఫర్ యూ టు కమ్ బ్యాక్ టు యాక్టివ్ పాలిటిక్స్ సార్. ఐ మీన్ యాక్టివ్ పాలిటిక్స్. బట్ దిస్ ఇస్ యువర్ వే ఆఫ్. ఐ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ ఎలక్షన్ పాలిటిక్స్. బట్ యువర్ ఇన్ యాక్టివ్ పాలిటిక్స్. పార్టీ పాలిటిక్స్, ఎలక్షన్ పాలిటిక్స్ నుంచి రిటైర్ అయ్యాము. యాక్టివ్ పాలిటిక్స్ అంటే ఇక లెటర్లు రాస్తున్నాను తప్ప. మీరు పిలిస్తే వచ్చాను, ఎందుకు రావాలి, నాకు ఒంట్లో బాగోలేదని అంటే అయిపోయింది కదా, అంతే. లేకపోతే వేరే ఎంగేజ్మెంట్ ఉందంటే అయిపోయింది కదా. ఇదా చెప్పారు మీరు, ఏదో కొత్త వెబ్సైట్ అండి, మీరు రండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఐ డ్రీమ్ న్యూస్ సార్. నాకు ఐ డ్రీమ్ ఏవో వస్తుంటాయి వాట్సాప్లో, చాలా సినిమాల కింద చిన్న 2-3 minutes తీస్తున్నారు. ఐ డ్రీమ్ చాలా చేస్తున్నారు, అంటే దే ఆర్ వెరీ యాక్టివ్ ఆన్ ద చూస్తున్నాను. అంతే అదే, ఇవన్నీ ముసలాళ్ళు అయిపోతున్నాం. కొత్త పద్ధతులన్నీ చూస్తుంటే ఇంట్రెస్టింగ్. లక్కీగా నా ఏజ్ వాళ్ళు చాలామందికి చూడటమే రాదు. వాట్సాప్ ఎలాగా, ఫేస్బుక్ ఎలాగా, ఇవన్నీ. అయితే మనకు లక్కీగా దీంట్లో ఫండమెంటల్స్ తెలుసు. ఇది నొక్కితే ఇది తెలుస్తుంది, అంతవరకు చూస్తున్నాం. వాట్ ఈస్ యువర్ ప్యాషన్ అదర్ దెన్ పాలిటిక్స్ సార్? ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ డూ? చదువుతాను, నాకు పుస్తకం చదవటం ఇంట్రెస్ట్. అంటే ఈ పుస్తకం అనే ఉండదు. భగవద్గీత చదువుతాము, హెరాల్డ్ రాబిన్స్ చదువుతాం, జేమ్స్ హ్యాడ్లీ చేసి చదువుతాం. అందుకని ఇది అదేం లేదు, ఏ పుస్తకం ఉంటే పుస్తకం పట్టుకుంటే టైం గడిచిపోతాను. తర్వాత నేను చాలా పుస్తకాలు చదవడానికి టైం లేక దాచుకున్నవన్నీ ఇప్పుడు లెక్కేస్తే నేను 100 ఏళ్ళు బతికిన నా దగ్గర ఉన్న పుస్తకాల్లో 1/4 కూడా పూర్తి చేయలేను. అంచేత వెరీ బిజీ అనమాట. అడ్మైరబుల్ సార్, అండ్ రియలీ అంటే ఇంకా హైలీ ఎంటర్టైన్డ్ అండ్ ఇన్ఫార్మ్డ్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిస్థితులు కలిసి వచ్చాయన్నారు. ఏ పరిస్థితులు? కాంగ్రెస్ పార్టీ పోవడం అనేది పరిస్థితులు కలిసి వచ్చినట్టు అంటారా? కాంగ్రెస్ పార్టీలోంచి నేను ఎక్స్పెల్ అవ్వటం అనేది పరిస్థితి కలిసి రావటం. ఎందుకంటే నేను నా పొలిటికల్ లైఫ్ స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ తోటి. కాంగ్రెస్ నాకు నా అర్హతను మించి అవకాశాలు ఇచ్చింది. అందుకని కాంగ్రెస్ మీద నేను కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు. కాంగ్రెస్ సడన్గా ప్రజల దృష్టిలో డ్రాప్ అయిపోయింది, ఒక్కసారిగా జీరోలోకి వచ్చేసింది ఆంధ్ర ప్రాంతంలో.